ఈ మూవీలో బీజీఎం గాని అండ్ ఫైటింగ్ సీన్స్ అయితే వేరే లెవెల్ అన్నమాట. మూవీ అంతా సినిమాటిక్ మోడ్‌లో అయితే తీసుకెళ్ళిపోతుంది మనల్ని. హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు చాందినీస్ మినీ వ్లాగ్. నేనైతే నిన్న 'కొత్త లోక' చాప్టర్ 1 మూవీకైతే వెళ్ళాను. అండ్ మూవీ అయితే ఓవరాల్‌గా చాలా బావుంది. మంచి ఎక్స్‌పీరియన్స్‌నైతే ఇస్తుందన్నమాట. అండ్ మూవీ అంతా డిఫరెంట్ స్టోరీతో, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో అయితే తీశారు. అండ్ హీరోయిన్ యాక్టింగ్ అయితే చాలా బావుంది. అండ్ ఆల్సో ఈ మూవీలో హీరోయిన్ ఎంట్రీ అయితే వేరే లెవెల్ అన్నమాట. ఈ సీన్‌కైతే థియేటర్ అంతా అరుపులే అన్నమాట. అండ్ ఈ మూవీలో ప్లస్ పాయింట్ ఏందంటే విజువల్స్ గాని, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్బ్‌గా అనిపించాయి నాకైతే. హీరోయిన్ యాక్టింగ్ అయితే అసలు చెప్పనవసరమే లేదు. చాలా బాగా యాక్ట్ చేసింది. ఈ మూవీలో కొన్ని గ్రాఫిక్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా కొత్తగా అనిపించింది. అండ్ మీలో ఎంతమంది చూసారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చూడండి. ఈ మూవీ అయితే ఈ జనరేషన్ యంగ్‌స్టార్స్‌కైతే చాలా బాగా నచ్చుతదనమాట. చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్‌నైతే ఇస్తుంది. హీరో యాక్టింగ్ గూడా చాలా బావుంది. అండ్ ఈ మూవీలో హీరోయిన్ అయితే చాలా ఇన్నోసెంట్‌గా చూపిస్తారు. అండ్ హీరోయిన్ అయితే చాలా క్రూషియల్‌గా చూపిస్తారనమాట. బట్ ఓవరాల్‌గా మూవీ అయితే చాలా బావుంది. మస్ట్ వాచ్ మూవీ అనమాట. అండ్ ఈ మూవీలో లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఫైటింగ్ సీన్స్ అయితే వేరే లెవెల్ అన్నమాట. ఆ ఫైటింగ్ సీన్స్ చూస్తుంటే నాకైతే గూస్ బంప్సే అనిపించాయి. అండ్ ఈ మూవీ అయితే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ బోర్ కొట్టలేదు. ప్రతి సీన్ కూడా ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. అండ్ యంగ్‌స్టార్స్‌కి అయితే డెఫినిట్‌గా ఈ మూవీ నచ్చుతదన్నమాట. థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బావుంది ఈ మూవీ. ఓటీటీలో చూడొచ్చు. బట్ ఓటీటీలో ఇంత మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే రాదనే నేను అనుకుంటున్నాను. ఇంకా ఈ మూవీ అయితే ఎండ్ చేసి మేమైతే ఇంటికెళ్ళిపోయాము. థాంక్స్ ఫర్ వాచింగ్.